ఒక్కసారి మళ్ళీ ఇటు వస్తే హిందూ ధర్మానికి సంబంధించిన రామాయణ మహాభారత భాగవతాలకు సంబంధించి విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే రామాయణాన్ని ఒకరొక రకంగా రాశారని, ఇంకొక రకంగా రాశారని, అసలు భార్యనే కాపాడుకోలేనోడు మీకు దేవుడు ఏంటి అని, 10 మంది భార్యలు ఉన్న కృష్ణుడిని మీరు పూజించడం ఏంటి అని, ఆడవాళ్ళని కాళ్ళ దగ్గర పెట్టుకున్న విష్ణుమూర్తి మీకు గొప్పోడు ఏంటని, అలాంటి మీరు మాకు ఆడవాళ్ళకు మేము విలువ ఇవ్వట్లేదు. నీకు వీళ్ళకి ఏమి తెలీదు సావదమ్మా. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడు? కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడా? గుండెల్లో పెట్టుకున్నాడు. కానీ మన ఫోటో చూపించేటప్పుడు విష్ణుమూర్తి పాల సముద్రం మీద పడుకున్నప్పుడు కనిపించేది. అంటే వాళ్ళు విమర్శించడానికి ఏదో ఇప్పుడు నీకు అది నువ్వు సృష్టించుకున్నటువంటి బొమ్మ. అంటే సంపద అక్కడ నీకు ఆ సింబాలిజం తెలియకుండా మనం మాట్లాడేస్తాం. ఆయన ఎవరు? విష్ణుమూర్తి. ఈ విశ్వాన్ని సృష్టిని పాలించేటటువంటి వాడు. పాలకుడికి ఏం కావాలా? సంపద కావాలా. పాలకుడికి సంపద కావాలమ్మా. సంపద ఏమిటి? సంపద శక్తి. శక్తి శక్తి నిన్ను డామినేట్ చేస్తే కష్టం, పాలన దెబ్బతినదు. అవును. సో పాలన ఎక్కడుండాలా? శక్తి ఎక్కడుండాలా? కింద ఉండాలి. పాలనకు అణిగిమణిగి ఉండాలా. ఓకే. ఎప్పుడు సంపద పాలనని డామినేట్ చేయకూడదు, అప్పుడు వ్యవస్థ నాశనం అయిపోతుంది. పాలన కనుసన్నల్లో సంపద ఉంటే ఆ రాజ్యం వెల్లివిరుస్తుంది. ఓకే, అవునా కదా? అవును. మరి నువ్వు చెప్తారు చూడు, ప్రతిదాన్ని ఒక తప్పుగా చూపిస్తే నేను 100 తప్పులు చూపించగలను వాడిలో. ఇప్పుడు మనవాళ్ళు అంటుంటారు కదా, అది 1 వేలు నీ వైపు చూపిస్తే 4 వేళ్ళు నీ వైపు చూపిస్తాయని. నేను చాలా చూపించగలను. కానీ నీ నీ అసలు నీ ధర్మం యొక్క ఇదేమిటి, ఆలోచన ఏమిటి, నీ ధర్మం ఏం చెప్పింది, నీ ధర్మంలో ఉన్నటువంటి రామాయణం కానీ మహాభారతం కానీ. ఇప్పుడు మనకు కృష్ణుడు, రాముడు ఏకపత్ని వ్రతుడు. అవును. కానీ రాముడిని ఆయనకు 3 భార్యలు. అవును. అవునా కాదు? అవును. కృష్ణుడు తర్వాత తరం. అర్జునుడు ఎంతమంది భార్యలు? 16 మంది భార్యలు ఆయనకి. సారీ, 12 మంది భార్యలు అర్జునుడికి. ఉలూచి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారమ్మా. ఆయన ఒక్కొక్క చోటికి యుద్ధానికి పోయినప్పుడల్లా ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అంటే రాజ్యంతో పాటు ఆ యువరాణిని కూడా ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అప్పటి కాలంలో. సో బహుభార్యాత్వం అనేది మనకి తప్పు కాదు. మన రాజ్యాంగంలో ఏకపత్ని వ్రతం అనేది రామాయణం నుంచి తీసుకున్నారు. ఎదవల్లారా ఆ విషయం ఆలోచించరే. లేకపోతే ఈరోజు హిందువుల్లో ప్రతి ఇంట్లో 2-3 పెళ్ళాలు ఉండేవాళ్ళు. అవునా కాదమ్మా? అవును. సో నీ రాజ్యాంగానికి ఆధారం ఏమిటి? రామాయణంలోని ఏకపత్ని వ్రతం. హిందూ కోడ్ బిల్లులో దాన్ని తీసుకొని వచ్చారు. ఓకే. అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా మందిలో. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? కన్ఫ్యూజన్ లేదు. మన హైందవ ధర్మం చెప్పేటటువంటి విధానం, సిద్ధాంతం ఏమిటంటే మొట్టమొదట మనిషిగా మారాలి. మనిషిగా మారడం అంటే నీకు మానవత్వం ఉండాలి. ఒకరిని హింసించకుండా, ఒకరిని ఆదరిస్తూ, నీ తోటి వాళ్ళతో కలిసి బ్రతకడం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఇది మానవత్వం. అవునా? అప్పుడు నువ్వు మనిషి అనిపించుకుంటావు. మనిషి తర్వాత స్టెప్ మహాత్ముడు. అందరినీ సమానంగా చూడగలిగి, అందరినీ తనలాగా చూడగలిగితే వాడు మహాత్ముడు. ఆ తర్వాత దేవుడు. మనిషి, మహాత్ముడు, దేవుడు. నువ్వే దేవుడివి. దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు? దేవుడు అనేవాడు ఎక్కడో ఒక చోట కూర్చొని మిమ్మల్ని అందరినీ శాసిస్తున్నాడు అనుకుంటున్నావు. ఎక్కడ ఉన్నాడు వాడు? ఎక్కడ కూర్చొని ఉన్నాడు? స్వర్గంలో. స్వర్గం అనేది ఒకటి ఉందా? ఎక్కడుంది?
మన పైన ఎవరైనా పోయి చూసి వచ్చారా? చెప్పారు, అంటే పుస్తకాలలో రచనల్లో చెప్పారు కాబట్టి విన్నాం. నేను చదివిన వాటిల్లో కూడా ఆయన పాల సముద్రంలోనో ఎక్కడో హా, ఉన్నాడు, లేకపోతే ఎక్కడో ఇంకొక చోట ఎక్కడో ఉన్నాడు. ఆ, ఈ ఇస్లాము వీటిల ప్రకారం అయితే. కానీ నీ వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసా? వేరే మతాలకి వేరే వీటికి మనకు ఉన్నటువంటి మన ధర్మానికి ఉన్న తేడా ఏమిటాయనంటే, గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ అంటే భగవంతుడు ఈ విశ్వాన్ని దీన్నంతా సృష్టించాడు. అంటే ఆయన వేరు, ఈ సృష్టి వేరు. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందా అంటే, గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్. భగవంతుడు ఈ విశ్వమంతా తానై ఉన్నాడు. ఓకే, అర్థమైందా? ఒక అణువు తీసుకోమ్మా, అణువులో ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. ఆ అణువులో ఆ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్లని ఎవరు సృష్టించారు? వాటిని ఎవరు తిప్పుతున్నారు? ఏ చైతన్య శక్తి దానిని నడిపిస్తుంది? నీ శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి, అవును, ప్రతి కణము చైతన్యంతో వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఈ విశ్వంలో ఏ చైతన్య శక్తి అయితే ఉందో అదే చైతన్య శక్తి మన శరీరంలో నీలోనూ ఉంది. అయితే ఆ విషయాన్ని నువ్వు తెలుసుకున్న నాడు నువ్వు కూడా భగవంతుడివే. నీ శక్తిని ఈ విశ్వశక్తితో అనుసంధానింపజేస్తే నీకు విశ్వశక్తికి తేడా లేదు. ఓకే, అర్థమైందా? సో మనిషి భగవంతుడిగా మారడాన్ని మన హైందవ ధర్మం, మన సనాతన ధర్మం నేర్పిస్తుంది. ఓకే, మనిషి భగవంతుడిగా మారాల, ఏదో మనిషి మనిషిగానో మనిషి మహాత్ముడుగాను మారడం కాదు, భగవంతుడిగా మారాలి. ఇది హైందవ ధర్మ సిద్ధాంతం. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నిలబెట్టడంలో చేయూతనందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. 8328500576 ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి. ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. జై హింద్, జై భారత్.